ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 12ab. ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 12ab. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ అంటే ఇది 2b హోల్ స్క్వేర్. అంటే దీనికి నేను 4ab యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ 16ab, 4ab లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేశాను. అంటే a ప్లస్ 2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 16ab. ఆన్సర్లో నాకు 16abకి సంబంధించిన వాల్యూ ఉండాలి. 16ab మైనస్ అంటే ab/2 ఇది కాదు. log a ప్లస్ log b అంటే a ఇంటూ b, 2 power 4 16abకి సంబంధించి నాకు కనబడుతుంది. రైట్, అసలు ఇక్కడ బికి సంబంధించి ఏది కనబడట్లేదు. ఇక్కడ ఏ అండ్ బి అనేది రైట్ ఒక సమీకరణంలో భాగమై ఉంది, ఇక్కడ బి కింద ఉంది. ఇదైతే ఆన్సర్ కాదు. ఇక్కడ ab/2 ఉన్నది రైట్, కానీ ఇక్కడ a ప్లస్ 2b రావాలి. a ప్లస్ 2b హోల్ స్క్వేర్. ఆర్ యూ ఆల్ విత్ మీ? నాకేం కావాలి? 16ab కావాలి. 16ab కావాలి. కాబట్టి చూస్తూనే ఉంటే ఎప్పుడైతే మీకు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కొని ఆ ఆన్సర్ ఎక్కడుందో టిక్ మార్క్ పెడతారు, కానీ సాల్వ్ చేసేటప్పుడు ఆన్సర్ మీదుగా చూసుకుంటూ వెళ్తే మీకు ప్రతి క్వశ్చన్కి 30-35 సెకండ్లు చాలా సేవ్ అవుతుంది. ఇటువంటి టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలి సార్. నేర్చుకోకపోతే అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు.